ఓవైపు పాకిస్తాన్తో యుద్ధ నేపథ్యంలో దేశంలో ఒక గంభీరమైన వాతావరణం నెలకొంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు కూడా రాజకీయ కక్షలు మానుకోవడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి మీద సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టిన మీద తీవ్రంగా స్పందించారు. అసలు ఆ రోజు ఆయన బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్నారని, అలాంటి వ్యక్తి ఎలా దాడి చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి వాటితో జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే అది మీ అవివేకం అన్నారు. జగన్ పోరాట యోధుడని, మీరు ఎన్ని కుట్రలు చేసినా సూర్యుడిలాగా ముందుకు వస్తారని అన్నారు. చివరకు పాత్రికేయ ప్రపంచాన్ని కూడా వదలకుండా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసులను నమోదు చేశారన్నారు. జగన్ 2.60 పైసలకు కరెంటు కొంటే అవినీతి, అదే కరెంటు 4 రూపాయలకు పైగా కొంటే నీతా అంటూ నిలదీశారు. మీరు వేసే చెడ్డ విత్తనాలు మంచి పంటను ఇవ్వవని, ఈ విత్తనాలు రేపు విషవృక్షాలుగా మారుతాయన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదని, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న విధంగా పరిస్థితి ఉంటుందన్నారు. ఒక వ్యక్తి తెల్లగా పొడుగ్గా గడ్డం వేసుకుని ఉంటారని, ఆయన మాట్లాడితే బూతులు ఉంటాయని, మళ్ళీ నేనేం చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంటారని పరోక్షంగా జిల్లాకు చెందిన ఒక నేత గురించి శైలజనాథ్ వ్యాఖ్యలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా, నేను దీన్ని సవినయంగా అడుగుతా ఉన్నాను. మా గురువులు నాకు నేర్పించిన విద్య, ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే, చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా అయ్యవారు నాకు చెప్పారు. మేము నేర్చుకున్నాం. పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మపన్నాలు చెప్తూ ఉంటారు. జరిగే పని ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. ఇవన్నీ ఏమి చేయకు, కేవలం రాజకీయ కక్షలకి. మంచి ఉదాహరణ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సేడి వాళ్ళు మాట్లాడడం. పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది కానివ్వండి, అక్కడ వీడియోలు, సీసీ కెమెరా అన్నీ ఉంటాయి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేసే ప్రయత్నం చేశారు. దాడి జరిగింది ఆఫీస్ పైన అని. నిజంగా మీకేం అనిపించదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్న మనిషి ఏ విధంగా మీ యొక్క ఆఫీస్ పైకి వచ్చింటాడో మీరు చెప్పగలరా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం మీరు అనుకుంటున్నారేమో. ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని కాదు, రెట్టించిన పట్టుదలతో పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి అంటే వెనకడిగేసే ప్రయత్నమే లేదు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడతను మీ యొక్క అన్ని దుర్మార్గమైన పన్నాగాల్ని పటాపంచలు చేసి మరి సూర్యునిలాగా ముందుకోసం సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. చివరికి మీరు పాత్రికేయ ప్రపంచాన్ని వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ధనుంజయ రెడ్డి గారు, సాక్షి ఎడిటర్ గారు మీకు అనుకూలం కాని వార్తలు రాయొచ్చు, లేక సత్యాన్ని చెప్పి ఉండొచ్చు. మీరు ఒక మాట చెప్తే, ఉదాహరణకి మీరు మొన్న కరెంటు కొన్నారు. కరెంటు కొన్న దాంట్లో సాక్షి వాళ్ళు గట్టిగా రాయొచ్చు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి సెకీ ద్వారా 2.60 పైసలు కొనడమే గొప్ప నేరం కింద విపరీతమైన అవినీతి జరిగిపోయిందని చెప్తే, మీరు మొన్న చేసిన పని ఏంటి? మీరు 4 రూపాయల చిల్లరకి మీరు కొన్నారు. దాదాపు 2.10 పైసలు ఎక్కువ పెట్టి మరి మీరు కరెంటు కొంటే ఆ వాస్తవాన్ని సాక్షి రాస్తుంది. దానికి ఆధారాలు లేని మసిపూసే ఒక వార్తలను మీకు కావలసిన వాళ్ళు రాస్తారు. ఇటువంటి వారెంటు లేకుండా, నోటీసు లేకుండా సాక్షి పాత్రికేయుల మీద మీ సర్చ్లు, మీకు దాడి, ఇది మంచిది కాదు. మీరు చాలా చెడ్డ విత్తనాలు నాటుతూ ఉన్నారు. మీరు చాలా చెడ్డ విత్తనాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగంలో మీరు నాటుతూ ఉన్నారు. మీరు చెడ్డ విత్తనాలు నాటి చెడ్డ ఆలోచనతో మీరు వ్యవసాయం చేస్తే మంచి ఫలితం రాదు. ఆఖరికి ఆ ఫలితం వచ్చిన రోజున అది మీకు కూడా తగులుతుంది, గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గతంలో ఒక మాట ఉండేది, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. ఇది అందరికీ అప్లై అవుతుంది.
ఒక ఆయన వస్తాడు లావుగా తెల్లగా అట్లా పెద్దగా ఒక ఆయన ఉంటాడు. ఆయన మాట్లాడితే బూతులే మాట్లాడతాడు. ఆయన బూతులు మాట్లాడి ఆఖరికి నేనేం చేశాను అని అమాయకంగా మొహం పెడతాడు. మీకు తెలియదేం కాదు, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క మొత్తం పరివారం అడుగుతూ ఉన్నా, ఈరోజు బాబు గారు బయట బెయిల్ మీద ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారు? దాదాపు 20 కేసులు నడుస్తున్నాయే. 21 మర్చిపోయిన నంబర్ ఆఖరికి, ఎందుకంటే అట్లా విషయం గుర్తుపెట్టే అలవాటు మాకెవరికి లేదు కాబట్టి. దాదాపు 20 పైనే ఉన్నాయి.